నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలపై వచ్చిన గందరగోళం ఇప్పుడు ఒక కొలిక్కొచ్చింది. ఈ విషయంలో కీలకమైన యూటర్న్ తీసుకుంది అమెరికా సర్కార్. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS క్లారిటీ ఇచ్చింది. ఇది వేల మంది భారతీయ టెక్కీలకు నిజంగా పెద్ద ఊరట. గత కొన్ని రోజులుగా అటూ ఇటూ ఊగిసలాడిన ఈ వ్యవహారంపై ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. మొదట మే 21న వచ్చిన ప్రకటనతో వలసదారులో తీవ్ర ఆందోళన కనిపించింది. ఆ తర్వాత DHS ఇచ్చిన వివరణతో కొంత ఉపశమనం దొరికింది. ఇప్పుడు దీనిపై మరింత స్పష్టత వచ్చింది. గత నెల మే 21న అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS ఒక ప్రకటన చేసింది. గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు సమర్పించడానికి తాత్కాలిక వలసదారులు స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అది చెప్పింది. ఆ ప్రకటనతో ఒక్కసారిగా వలసదారులందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. ముఖ్యంగా అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేల మంది ఇండియన్ టెక్కీలకు ఈ వార్త పెద్ద షాక్. ఇప్పటికే చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్న వారికి మధ్యలో మళ్లీ స్వదేశానికి వెళ్లనడం నిజంగా పెద్ద తలనొప్పి. ఈ నిర్ణయంపై చాలా మంది ఆందోళన చెందారు. ఇదే అంశంపై DHS వెంటనే స్పందించింది. ఇదేమీ కొత్త విధానం కాదని, విస్తృత స్థాయి మార్పు అసలే కాదని చెప్పింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుడు అమెరికాలో ఉండి ప్రక్రియ పూర్తి చేయాలా లేక స్వదేశానికి వెళ్లాలా అన్నది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని DHS క్లారిటీ ఇచ్చింది. ఆ అధికారం ఎప్పటి నుండే ఉందని, మే 21న రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ కేవలం ఆ విచక్షణ అధికారిని గుర్తు చేయడానికి మాత్రమే అని వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్న వలసదారుల అప్లికేషన్ల పరిశీలన జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు US లో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట. వీసా ఓవర్ స్టేలు ఇంకా ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన ఇతర ఆందోళనలను మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని DHS సూచిత్రప్రాయంగా తెలిపింది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు US విడిచి వెళ్లాల్సి ఉంటుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారంపై వలసదారులో కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. మరి ఈ నిర్ణయంతో వేల మంది టెక్కీలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వదేశాల నుండి గ్రీన్ కార్డ్ దరఖాస్తు నిబంధన సడలింపు, అప్లికేషన్ల పరిశీలన తర్వాత గ్రీన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. ఇది డెఫినెట్గా ఒక గుడ్ న్యూస్. ఈ గ్రీన్ కార్డు నిబంధనల వ్యవహారంపై ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అమెరికాలో ఉంటూనే దరఖాస్తు ప్రక్రియను కొనసాగించొచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇది మన టెక్కీలకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిషర్లు ఓ దైవశక్తి ముందు తల వంచిన అద్భుతం. వినడానికే ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది అక్షరాల నిజం. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ క్షేత్రం ఆ దైవ మహిమకు సజీవ సాక్ష్యం. నరసింహస్వామి ఆలయం, దాని వెనుక ఉన్న చరిత్ర, అద్భుతాలేంటి?
అసలు బ్రిటిషర్లు ఎందుకు భయపడ్డారు? ఆలయ ద్వారాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ అద్భుత క్షేత్రానికి సంబంధించి పూర్తి వివరాలు, కొన్ని పాత సంగతులు, కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇది కథ కాదు, చరిత్రలో చెక్కు చెదరని వాస్తవం. సింగరాయకొండ మహిమ ఏంటో చూద్దాం. ఇప్పటివరకు మనం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడమే చూస్తున్నాం, కానీ ప్రభుత్వమే ట్యాక్స్ చెల్లించే విధానం ఎక్కడైనా మీరు చూసారా? ఈ కథ ఇప్పటిది కాదు. ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇక్కడ తలవంచి ట్యాక్స్ చెల్లించింది. అప్పటి నుంచి మొదలైన ఈ ట్యాక్స్ విధానం నేటికి అమల్లోనే ఉంది. అది ఎక్కడో తెలుసుకుందాం రండి. ఇది ఒక దేవాలయం మాత్రమే కాదు. చూడండి, ఎన్నో యుగాల చరిత్రను తనలో దాచుకున్న ఓ పుణ్యక్షేత్రం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని దక్షిణ సింహాచలం అంటారు. పూర్వం దేవఋషి నారదుడు ఇక్కడ తపస్సు చేస్తే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి రూపంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడని పురాణం చెబుతోంది. ఆ తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఉగ్రరూపంలో ఉన్న యోగానంద నరసింహస్వామి పక్కన శాంతమూర్తి అయిన వరాహ నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. ఆలయ శిలాశాసనాల ప్రకారం 15వ శతాబ్దంలో విజయనగర రాజు దేవరాయలు ఈ గుడిని పునర్నిర్మించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి ఆలయ నిర్వహణ కోసం 5 గ్రామాలు కూడా దానంగా ఇచ్చారట. అప్పట్లో ఆలయ గోపురాన్ని కూడా నిర్మించారు. ఈ దేవస్థానం పూర్వం దేవఋషి అయిన నారదుడు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేయగా యోగానంద లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఇక్కడ స్వామివారు వెలిశారు. తరువాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేయొచ్చు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడ యోగానంద లక్ష్మీస్వామి వారిని దర్శించి ఇక్కడ వరాహ నరసింహస్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు మహమ్మదీయులు దేవాలయాలను కూల్చివేస్తున్న రోజుల్లో ఈ గుడిని ధ్వంసం చేయటానికి ఒక సైన్యం వచ్చింది. అప్పుడు సింహం రూపంలో ప్రత్యక్షమైన దైవశక్తి ఆ సైన్యంపై దాడి చేసింది. దాంతో సైన్యం చెల్లాచెదురుగా పారిపోయిందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన నవాబు స్వయంగా స్వామివారిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతాన్ని బాగుచేసి పాత సింగరాయకొండ గ్రామాన్ని నిర్మించి స్వామివారికి భారీగా విరాళాలిచ్చారు. బ్రిటిషర్ల కాలంలో జరిగిన అద్భుతం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలయం ఎదురుగా సముద్ర మార్గంలో ప్రయాణించే స్టీమర్లు ఈ ప్రాంతానికి రాగానే అగ్నికి ఆహుతయ్యేవని చెబుతారు. దీనిపై పరిశోధన చేసిన బ్రిటిష్ వారు ఇది స్వామివారి ఉగ్రదృష్టి ప్రభావమని నమ్మారట. అందుకే స్వామివారి దృష్టి సముద్రంపై పడకుండా ఆలయ ముఖద్వారాన్ని పక్కకు మార్చి మళ్లీ నిర్మించారు. ఆ తర్వాత ఈ సమస్య తొలగిపోయిందని చెబుతారు. అప్పటి నుంచి బ్రిటిష్ పాలన ఉన్నంతకాలం స్వామివారికి రోజుకు ₹1 ఫీజు చెల్లించేవారని అంటారు. ఒక ఆసక్తికరమైన కథనం ప్రకారం యోగానంద నరసింహస్వామిని భక్తులు తాత నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఓ పూజారి బాలుణ్ణి గుడిలో మర్చిపోతే తాత రూపంలో స్వామి వచ్చి అన్నం పెట్టారన్న కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ స్వామివారి దర్శనం కనుక చేసుకుంటే పునర్జన్మ అనేది ఉండదని. పోతే ఇక్కడ స్వామి వెలిసిన కారణం ఏంటంటే ఇక్కడ సముద్రం తూర్పు 4 పర్వాటక భాగంలో 4 కిలోమీటర్ల దూరం వెలిశాడు. ఈయన వెలిసిన కారణం ఏంటంటే ఇక్కడ సముద్రం పొంగు నాపటం కోసంగా నారద మహాముని తపస్సు చేస్తే స్వామి స్వయంగా వెలిశాడు. వెలిసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉగ్రరూపానికి ఆ పొంగు ఆగింది. ఆ దృష్టి అనేది తలుపు తీయగానే ఎదురు ఏముంటే అది గాలిపోయింది. దాంట్లో బాగా బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళ స్టీమర్లో గాలిపోతుంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు సర్వే చేస్తే స్వామిపౌరం అని చెప్పేసి వాళ్ళు వాకిలు పక్కకు మార్చారు. మార్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కున్నారు. రోజుకు ₹1 లెక్కన కప్పం అని చెప్పి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ క్షేత్రం భక్తుల కోరికలను తీర్చే పుణ్యక్షేత్రంగా ఉంది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూల నుంచి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో విశేష పూజలు జరుగుతాయి. స్వాతి నక్షత్రం రోజున యోగానంద స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేస్తే కుజదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. నిత్యాన్నదాన పథకం కూడా ఇక్కడ నిరంతరం కొనసాగుతోంది. సింగరాయకొండలో కొండ కింద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి.
ఇటీవల సింగరాయకొండ దగ్గర్లో 99 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆలయ అభివృద్ధి పనులు ఇప్పుడు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్షేత్రానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. దైవశక్తి ముందు ఎవ్వరైనా చిన్నవారే. అది రాజులు కావచ్చు, నవాబులు కావచ్చు, చివరికి ప్రపంచాన్ని శాసించిన బ్రిటిష్ వాళ్లే కావచ్చు. ప్రకాశం జిల్లాలోని ఈ పవిత్ర క్షేత్రం భక్తికి, విశ్వాసానికి, అలాగే అద్భుతాలకు ఓ చిరునామాగా నిలుస్తోంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, మన చరిత్రకు, సంస్కృతికి నిదర్శనం. ఇది ఒక దేవాలయం కాదు, చరిత్ర పుటల్లో అద్భుతమైన దైవక్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తమ కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానంతరం వచ్చే ప్రసాదాన్ని స్వీకరిస్తే వీరికి మగపిల్లలు కలుగుతారన్న గట్టి నమ్మకం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వామివారికి అఖండమైన నమ్మకంతో ఉన్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. కెమెరామెన్ ప్రతాప్తో కిషోర్, 9+ న్యూస్, ప్రకాశం జిల్లా. చార్ధామ్ యాత్రలో వాతావరణం మళ్లీ మారింది. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో యాత్రికులు అక్కడక్కడా చిక్కుకుపోయారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి మార్గాల్లో కొన్ని చోట్ల రోడ్లు మూసుకుపోయాయి. దాదాపు 5,000 మందికి పైగా భక్తులు వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయారని సమాచారం. మరికొన్ని చోట్ల యాత్రికుల భద్రతా దృష్ట్యా ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రుద్రప్రయాగ్తో పాటు పలు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించాయి. వాతావరణం మెరుగుపడే వరకు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యాత్రకు బయలుదేరే ముందు వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు. ముఖ్యంగా జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వరకు 25 నుండి 30 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో యాత్రికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. సరైన ఆహారం, నీళ్లు లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ వివరాలను తెలుసుకుని అంతకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కాగా యాత్రికులకు మార్గ మధ్యలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యాత్రా మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇక వారాంతపు సెలవులు, అలాగే హేమకుండ్ సాహిబ్ యాత్ర ప్రారంభం కావడంతో యాత్రికుల సంఖ్య అంచనాలకు మించి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో రద్దీని నియంత్రించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ వీఐపీ దర్శనాలను ఈ నెల 31వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో కూడా ఇదే నెల 31వ తేదీ వరకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇప్పుడు ఆన్లైన్ నమోదు చేసుకున్న యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు జోషిమఠ్లో అధికారులు గేట్ సిస్టంతో పాటు ఒకవైపు ట్రాఫిక్ విధానాన్ని అమలు చేశారు. దీని ప్రకారం బద్రీనాథ్, హేమ్కుండ్ సాహెబ్ మార్గాల్లో ఒకేసారి ఒకే దిశలో మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. 30 నిమిషాల వ్యవధిలో 2 వైపుల నుండి వాహనాలను పంపే ఏర్పాటు చేస్తున్నారు. ఇక భక్తులు యాత్రకు బయలుదేరే ముందు వాతావరణ పరిస్థితులు అలాగే ట్రాఫిక్ అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. రద్దీని నియంత్రించడానికి, యాత్రికులకు సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ యాత్ర పవిత్రమైనదే అయినా మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అవసరం. మోసపూరిత హెలికాప్టర్ బుకింగ్ వెబ్సైట్లు, నకిలీ ట్రావెల్ ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. భద్రత, సహనం ముఖ్యమని జాగ్రత్తగా మీ యాత్రను కొనసాగించండి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. 24 గంటల కరెంట్